రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాంక్రెంట్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు స్ట్రైట్ లైన్స్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. దాని మీద ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. చూద్దాం రండి. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు know that concurrent lines. So what is the concurrent lines? If two or more lines, if so for example this is one straight line. Any two or more lines are said to be concurrent lines. They are intersecting at only one point, nothing but it is a intersecting point is common of these three lines. అంటే ఏంటి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రైట్ లైన్స్ మనకు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయితే, ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఇలా ఇంటర్సెక్టింగ్ అయితే ఖండించుకుంటుంటే అలాంటి స్ట్రైట్ లైన్స్ ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్. ఏమంటాం? హియర్ L1, L2 and L3 are concurrent lines. So intersecting common point. In the concurrent lines intersecting L1, that lines are called concurrent line. This is our definition. Concurrent lines. What is the point of concurrency? Second point, concurrent points. This common point is, therefore common point of intersection of lines L1, L2, L1, L2 and L3 is point of concurrency. ఈ పాయింట్ ఏమంటాం మనం ఇప్పుడు? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. సో కదా, దీని మీద మనకు వచ్చే ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ యూస్ చేసి మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? ఎనీ టూ లైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ రెండింటికి సంబంధించిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ కనుక్కుంటాం. అండ్ రిమైనింగ్ అనదర్ లైన్ చూసారా, రిమైనింగ్ లైన్, ఆ లైన్ని ఆ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు వచ్చే ఆన్సర్ 0 అయిందనుకోండి. సో ఆ మూడు లైన్స్ ఒకే పాయింట్ గుండా పాస్ అవుతున్నట్టని మనం తీసుకొని ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేద్దాం. సో రైట్, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్